श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की జై। శరత్ చంద్రికలు రెండవ భాగం। నీ లక్ష్యాన్ని నువ్వే తెలుసుకో। గురువుగారు, మీకు ఏం కావాలో మొదట తెలుసుకోండి, అప్పుడు మన జీవితాన్నంతటినీ మలుచుకోవడానికి అది ఒక కేంద్ర బిందువుగా అవుతుంది। కాబట్టి ముందు మీకేం కావాలో దానిని తెలుసుకోవడానికి ప్రయత్నించండి। నేను దేనికోసం తపన పడుతున్నాను, అసలు నాకు నిజంగా కావలసినదంటూ ఏదైనా ఉందా అని ప్రశ్నించుకోండి। ఒకవేళ మీకిక ఏమీ అవసరం లేకపోతే మీరు బాధపడుతూ నిస్పృహకు గురి కావలసిన అవసరం ఏముంది? విచారిస్తూ చింతిస్తూ దారి తప్పామనుకోవడం, సరి అయిన దారిలో లేమనుకోవడం, ఇలాంటివన్నీ ఎందుకు? ఆ అవసరం లేదు। ఇటువంటివన్నీ ఉన్నాయనంటే మనకు కావలసినదేదో మనం పొందటం లేదని అర్థం। అలా అయినప్పుడు మనకు కావలసిన అది ఏంటి? దానిని మన అన్వేషణకు మొదటి అడుగు కానివ్వండి। భక్తుడు, ఏదైనా కోరిక నెరవేరినప్పుడు దాని వలన కలిగే ఆనందం తాత్కాలికంగానే ఉంటుందనేది నా అనుభవం। కాబట్టి నా ప్రశ్న ఏంటంటే, ఫలానా కోరిక తీరడం వలన శాశ్వతమైన ఆనందం కలుగుతుంది అనేటటువంటి కోరికంటూ ఏదైనా ఉందా, లేదా అసలు కోరికలంటూ లేకపోతే తత్ఫలితంగా శాశ్వతమైన ఆనందం కలుగుతుందా? గురువుగారు, ఇక్కడ సమస్యల్లా మనకు కోరికలున్నాయి, మీకు ఎటువంటి కోరికలు లేకపోతే అసలు సమస్యే లేదు। అప్పుడు మీకు ఇంకేమీ అవసరం లేదు, మీరు శాశ్వతమైన ఆనందంలో ఉంటారు। మిమ్మల్ని శాశ్వతమైన ఆనందాన్ని పొందనీయకుండా అడ్డుకునేవి కోరికలు అనుకుందాం। మీరిప్పుడు పొందేటటువంటి కాస్త ఆనందం మీ చేతిలో ఉన్న ఒక పక్షి లాంటిది। వేదాంత గ్రంథాలు పేర్కొనేటటువంటి ఆ శాశ్వతమైన ఆనందం పొదలో ఉన్న జంట పక్షుల వంటిది। నేను చేతిలో ఉన్నటువంటి పక్షిని వదిలిపెట్టను, పొదలో ఉన్న వాటిని కూడా సాధిస్తాను అని అనుకోవడంలో తప్పేముంది? కనీసం నేను ఏదో తాత్కాలికమైన ఆనందాన్నైనా పొందుతున్నాను। కేవలం పొదలో ఉన్న ఆ రెండింటి కోసం మాత్రమే ఆలోచించేవాళ్ళు చేతిలో ఉన్న ఆనందాన్ని, పక్షిని కోల్పోతున్నారు। వాళ్లకు కనీసం ఆ ఆనందం కూడా లేదు। ఖచ్చితంగా మనం వాళ్ళకన్నా చాలా నయం। కనీసం మనం ఈ క్షణంలో ఆనందంగా ఉన్నాం, అందువల్ల కేవలం గమ్యం మాత్రమే కాదు, చేరే మార్గాన్ని కూడా ఆనందమయం కానివ్వండి। ఆనందాన్ని చేరుకునేందుకు దుఃఖం అనేది మార్గం ఎందుకు కావాలి? మార్గం కూడా ఆనందమే కానివ్వండి। మనం సంతోషంగా ఆనందంగా ఆ పారవస్య అనుభూతిలో నర్తిస్తూ ఇంకా ఇంకా మరింత ఆనందం వైపుకు సాగిపోతాం। ఆ తృప్తిలో, ఆ ఆనందములో మన పరిణితి చెందుదాం। తాత్కాలికమైన ఆనందం ఒకటి, రాబోయేటటువంటి శాశ్వతమైన ఆనందం అనేది వేరొకటి। ఇలా రెండు విషయాలు లేకుండా ఈ తాత్కాలికమైన ఆనందాన్ని శాశ్వతమైన ఆనందంగా విస్తృతం కానివ్వండి। అవి రెండు వేర్వేరు కాదు। ఎలాగంటే నీ చేతిలో ఉన్న లేదా పొదలో ఉన్న అవి పక్షులే కదా। ఈ శాశ్వత ఆనందం అనే భావన వినడానికి బాగానే ఉన్నట్లు అనిపించినా ఇందులో మరొక ప్రమాదం ఉంది। అదేంటంటే కోరికలను లేకుండా చేసుకోవడం మనకు సాధ్యపడదు।
అది మన యథార్థ స్థితి కాదు. మనకు చాలా కోరికలున్నాయి. శాశ్వతం అని మనం అనుకునే ఆ ఆనందం కోసం మనం చేసే ప్రయత్నానికి ఓ చిన్న ఆరోగ్య సమస్య సైతం భంగం కలిగిస్తుంది. ఆ ఆనందం కోసం మనం చేసే ప్రయత్నం సఫలమయ్యే వరకు ఇలాంటి అడ్డంకులు వస్తూనే ఉంటాయి. ఇటువంటి చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మనం మాత్రం కోరికలు మంచివి కాదు, మనకు కోరికలు ఉండకూడదు అంటూ ఎప్పుడూ శాశ్వత ఆనందం గురించి మాట్లాడుతుంటాం. కానీ ముందు నా ఆరోగ్యం కుదుట పడాలి. ఇంకా నాకు ఆరోగ్యం కుదుట పడితేనే నేను శాశ్వత ఆనందం కోసం ప్రయత్నం చేయగలను. కానీ నాకు ధ్యానానికి కూర్చోవడం అంటే ఎంతో ఇష్టం. నేను కనీసం ధ్యానానికి కూడా కూర్చోలేకపోతున్నాను. నేను ధ్యానం చేసుకోవడం కోసం మరణించడానికైనా సిద్ధం. కానీ భగవంతుడా, నేను ఈ మెడ నొప్పితో చచ్చిపోతున్నాను. నాకు నడుం నొప్పిగా ఉంది, తలనొప్పిగా కూడా ఉంది, కళ్ళు కూడా బాధిస్తున్నాయి. నేను నిద్ర లేకుండా ఉండలేను. నేను 10 గంటలకు పడుకోవాలి అని మనమేం అంటాం. వాస్తవ స్థితి అలా ఉంటే మనమేమో శాశ్వతమైన ఆనందం గురించి, దానిని పొందడం గురించి, కోరికలను అణిచివేయడం, అహాన్ని నాశనం చేయడం, ఇటువంటి లోతైన విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాం. ఇవన్నీ డాంబికమైన మాటలు. అది నిజం కాదు, ఆచరణ సాధ్యమూ కాదు. దానికంటే మనం ఎక్కడున్నామో అక్కడి నుండే ప్రారంభిద్దాం. అది ఏదైనా కానివ్వండి. మనం ఏమిటి అనేటటువంటి ఆ వాస్తవికతలో అక్కడి నుండి ఎదుగుదాం. అన్నిటికంటే ముందు మన గురించి మనం స్పష్టంగా తెలుసుకోవడం. మనమేమిటి, మనం ఎక్కడున్నాం, మనకేం కావాలి, మన సమస్యలేంటి, మనకు ఆనందాన్ని కలిగించేది ఏమిటి, మనకు సరిగ్గా ఏం కావాలి, అక్కడ నుండి ప్రారంభించండి. ఆ తర్వాత మీరు పొందేది ఏదైనా అది కనీసం 1% సరే, అది వాస్తవం. అలా కాకపోతే మనకు నిజంగా అవసరం లేని దానికోసం ప్రయత్నిస్తూ మన జీవితమంతా పామును వదిలి పొట్టను కొట్టడం లాగా ఉంటుంది. మీరిక్కడ ఎందుకు కూర్చొని ఉన్నారు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని మిమ్మల్ని అడిగితే, నిర్వాణం పొందడానికి, ముక్తి పొందడానికి, ఆత్మసాక్షాత్కారం పొందడానికి, సటోరి అనగా జపనీస్ బుద్ధిజం పరిభాషలో ఆత్మసాక్షాత్కారం పొందడానికి, దీన్ని పొందడానికి, దాన్ని పొందడానికి అని మీరు చెప్తారు. వినడానికి చాలా బాగుంది, కానీ మీకు ఇవన్నీ నిజంగా అవసరమా? ఊరికే అలా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. అది అంత అత్యవసరమా? నిజానికి అంత అవసరం కాదు. చాలామందికి జీవితంలో అన్నీ ఉంటాయి. మంచి తిండి, మంచి భద్రత, మంచి బ్యాంక్ బ్యాలెన్స్, మంచి తల్లిదండ్రులు, ఇలా అన్నీ ఉంటాయి. ప్రాపంచికంగా వాళ్లకు ఏ కొరత కనిపించదు. అయినప్పటికీ ఏదో లేదు అనేటటువంటి అనుభవం కలుగుతూ ఉంటుంది. వాళ్లకు ఏదో కావాలి, వాళ్ళు ఆనందంగా లేరు. వారిని ఎందుకు మీరు సంతోషంగా లేరు, మిమ్మల్ని అసంతృప్తికి గురి చేసేది ఏమిటి అని మీరు అడిగితే వాళ్ళ దగ్గర సరి అయిన స్పష్టమైన సమాధానం ఉండదు. అలాంటిదేం లేదు, ఏదో తెలియని అసహనం, ఉన్నట్లుండి చెప్పలేని విచారం ఆవహిస్తుంది. జీవితంలో ఏదో కోల్పోతున్నామనే భావన కలుగుతుంది అంటారు.
ప్రతి ఒక్కరికి ఏదో కావాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ అదేంటో వారికి తెలియదు. మీరు ఏదో కొరతగా ఉంది అంటారు. మంచిది. అయితే ఆ కొరత ఏమిటి అని అడిగితే అది మనకు తెలియదు. కాబట్టి ఇది మీ అన్వేషణకు మొదటి అడుగు కావాలి. ఆ కొరత ఏమిటో తెలుసుకొని దానికోసంగా, దానిని తీర్చుకోవడం కోసంగా అన్వేషణ సాగాలి. మీరు పుస్తకాలు చదవడంతో, ఉపన్యాసాలు వినడంతో ప్రారంభిస్తారు. అప్పుడు ఎవరో మీకు కావలసింది, మీకు లేనిది, ముక్తి మీలో ఉండేది. అహం, అందుకని అహాన్ని చంపుకుంటే మీరు ముక్తిని పొందుతారు అని చెప్తారు. దానికి మీరు ఇంతేనా, ఇది చాలా సులభం అనుకుంటారు. అంతే. మనల్ని భ్రమింపజేసే ఆ మొత్తం ఘట్టం అక్కడ ప్రారంభమవుతుంది. మనల్ని మనం మోసం చేసుకుంటూ, మనల్ని మనం స్వయంగా ఒక భ్రాంతికి గురి చేసుకుంటాం. అవును, ముక్తి మంచిది, మనకు ముక్తి కావాలి, మనకు సాక్షాత్కారం కావాలి అని ఇలా ఆలోచించడం మొదలు పెడతాం. కాబట్టి ముక్తికి సంబంధించిన వాటినన్నిటినీ చదువుతాం. దాన్ని పొందడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తాం. దానికోసం ప్రయత్నిస్తూ మనం ఎక్కడ బయలుదేరామో అని మర్చిపోతాం. మీరు దేనికోసం మొదలు పెట్టారో దానిని వదిలిపెట్టవద్దు. ప్రతి ఒక్కరికి ఒకే విధమైన, ఒకే రకమైన కొరత ఉండాల్సిన అవసరం లేదు. ముందు మనలో ఆ కొరత ఏమిటో దానిని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీ అన్వేషణను మీ వ్యక్తిగతం కానివ్వండి, మీ మార్గం మీదే కానివ్వండి, మీ లక్ష్యం మీదే కానివ్వండి, మీరు పొందేది ఏదైనా అది కూడా మీదే కానివ్వండి. మీ లక్ష్యం, మీరు దాన్ని ముక్తి అని పిలిచినా సరే, నిర్వాణం అని పిలిచినా సరే, పేరుతో ఏం ఇబ్బంది లేదు. అయినా పేరులో ఏముంది? కానీ ఆ నిర్వాణం మన నిర్వాణం కావాలి, మన వ్యక్తిగత నిర్వాణం కావాలి. అది బుద్ధుడి నిర్వాణమో, సాయిబాబా నిర్వాణమో, రమణ మహర్షి నిర్వాణమో కాదు. మీ నిర్వాణం కావాలి. ఆయన నిర్వాణం ఆయన పొందారు, మన నిర్వాణం మనం పొందాలి. ఆయన సొంత మార్గాన్ని ఆయన అనుసరించారు. నా సొంత మార్గాన్ని నేను అనుసరిస్తాను. ఇలా అయినప్పుడే మీరు నిజంగా బుద్ధుణ్ణి అనుసరించినట్లు అవుతుంది. మీ మార్గాన్ని మీరే ఏర్పరచుకోండి అని ఆయన బుద్ధుడు చెప్పారు కదా. లేకపోతే మనం మాయలో పడిపోతాం. ఒక వ్యక్తిగతమైన సమస్యను మనం అస్పష్టమైన సిద్ధాంతాలతో పరిష్కరించాలని ప్రయత్నిస్తాం. మనకు వ్యక్తిగతమైన దానిని మరింతగా అస్పష్టం చేసుకుంటాం. అయితే అది సత్ఫలితాలను ఇవ్వదు. ఆ అస్పష్ట సిద్ధాంతం ఒక మాయలాగా మారుతుంది. మనల్ని మనం భ్రాంతిలో ఉంచుకోవడం మొదలు పెడతాం. అది మనల్ని మన యథార్థ స్థితి నుండి దూరంగా తీసుకువెళ్తుంది. కొంతమంది అదుపు తప్పి మతిస్థిమితం కోల్పోయి పిచ్చివాళ్ళు కూడా కావచ్చు. వాళ్ళు తమ వాస్తవ స్థితిని చూడలేరు. అది అంతులేని భ్రమగా మారచ్చు. కాబట్టి దాన్ని ఆపండి. ముందు మీ వాస్తవ స్థితిని తెలుసుకోండి. మీ వాస్తవ స్థితిని అంగీకరించండి. అది ఎంత గొప్ప సిద్ధాంతమైనా సరే, ఎవరు చెప్పినా సరే, మీ అనుభవాన్ని తప్ప మరే ఇతరమైన దానిని అంగీకరించవద్దు. మీ అనుభవాన్ని ఆధారంగా చేసుకొని అక్కడ నుండి మొదలు పెట్టండి. ముందు మీకున్న లోటేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆ కొరత అస్పష్టంగా ఉంటుంది. కాబట్టి అది తీరే పద్ధతి కూడా మొదట అస్పష్టంగానే ఉంటుంది. అది ఆ ఆనందం
ఫలానా సందర్భంలో కలుగుతుందని మీకు అనిపించవచ్చు. ఉదాహరణకు, నేను బాబా రూపాన్ని చూసినప్పుడు ఏదో జరుగుతుంది. అదేంటో నాకు తెలియదు, కానీ ఎందుకనో నాలో ప్రేమ కలుగుతుంది. నేను సంతోషంగా ఉంటాను. ఎంతో భద్రతాభావాన్ని పొందుతాను. అంతేకాకుండా నాలోని కొరత అప్పుడు అనుభవంలోనికి రాదు. బహుశా ఇదే నాకు సరిపోయే మార్గం కావచ్చు. మనలో ఇలాంటి భావనను కలిగించేది అక్కడ ఏదో ఉంది. అప్పుడు మనం దాని మీద దృష్టి పెట్టి దానిని ఇంకా ఇంకా స్పష్టం చేసుకోవడానికి, ఇంకా ఇంకా నిర్దిష్టం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. అలా అయితే మంచిది. అలానే ముందుకెళ్ళండి. లేదు, కొంతమంది దానిని వేరే మార్గాలలో పొందుతారు. అది ఏదైనా కానివ్వండి, ఎలా అయినా సరే, మీరు ఎక్కడున్నారో అక్కడి నుండి ప్రారంభించండి. మీ అనుభవం అనే వాస్తవికతలో నుండి మొదలుపెట్టి అక్కడి నుండి దానిని పొందడానికి ప్రయత్నించండి. అప్పుడు మీరు పొందేది మీ యథార్థం అవుతుంది, మీ వాస్తవం అవుతుంది. భక్తుడు: మీరు మాకు సరి అయిన మార్గాన్ని చూపడానికి ప్రయత్నిస్తున్నారా గురువుగారు? గురువుగారు: నేను మీకు ఏ మార్గాన్ని సూచించడం లేదు. మీ మార్గం ఏమిటో, మీ లక్ష్యం ఏమిటో తెలుసుకొని ఆ తర్వాత ఆ మార్గములో వెళ్ళమంటున్నాను. నేనేదీ నిర్దేశించడం లేదు. ఎవరూ మరొకరి లక్ష్యాన్ని నిర్దేశించకూడదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే అది మీ లక్ష్యం, మీ అవసరం. కాబట్టి నేను మీకు ఏ లక్ష్యాన్ని సూచించడం లేదు. నేను కేవలం ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాను. నేను చెప్పాలని ప్రయత్నిస్తున్న ముఖ్యమైన విషయం ఇది. మీ లక్ష్యం ఏమిటి? ప్రతి ఒక్కరికి తమదైన లక్ష్యం ఉంటుంది. అవి అందరికీ ఉమ్మడిగా ఉండే లక్ష్యాలు కావు. మీ లక్ష్యంలాగే మీ మార్గం కూడా మీ వ్యక్తిగతమై ఉండాలి. మీకు మీ గమ్యం ఏమిటో తెలిస్తే దానిని చేరుకోవాలని అవసరం మిమ్మల్ని మీదైనటువంటి ఆ గమ్యానికి మీదైన మార్గాన్ని కనుగొనేలా చేస్తుంది. అప్పుడు మీరు నడిచే దారి మీ స్వంతమైనదిగా అవుతుంది. మీరు ఇంకొకరి మార్గంలో నడవాల్సిన అవసరం లేదు. మీరు వేరొకరి గమ్యాన్ని చేరుకోవలసిన అవసరమూ లేదు. గమ్యం, మార్గం ప్రతిదీ మీరే కానివ్వండి. అప్పుడు మీరు ఏం చేసినా అది మీ లక్ష్యానికి ముడిపడి ఉంటుంది. అదే నేను చెప్పేది. అర్థవంతంగా ఉండడం మీ మార్గం అంత అర్థవంతమైనది కానివ్వండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.